నమస్కారం అండి. ఆహ్, కోవిడ్ అనే మహమ్మారి మరలా కొద్దిగా వస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1, 2 కేసులొచ్చాయి. కానీ నేనొకటే చెప్తా ఉన్నాను, మా హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగిన ప్రికాషన్స్ తీసుకోండి. దేనికంటే మేము తప్పనిసరిగా హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించారు. అలాగే మా హెల్త్ మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉన్నారు దాని మీద. తప్పనిసరిగా అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ నుంచి మాస్కులు కానీ, దానికి ప్రివెంటివ్ మెడిసిన్స్ కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలంతా కదా మాస్కులు ధరించి తప్పనిసరిగా ఎక్కువ గ్యాదరింగ్స్ అలా లేకుండా, పెద్దవాళ్ళని దూర ప్రయాణాలకి వాటికి వెళ్ళకుండా, అలాగే గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చాలా విచ్చలవిడిగా వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నాం. ఇప్పటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. దానికి తగ్గ ప్రికాషన్స్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆరోగ్య శాఖ అంతా కూడా మేము సిద్ధంగా ఇవాటికే రివ్యూస్ అన్నీ చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరు దాని గురించి కరోనా గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం సెల్ఫ్గా దాన్ని డిఫెన్స్ చేసుకొని తగు జాగ్రత్తలు, మాస్క్ ధరించడం కానీ, అలాగే ఎప్పటికప్పుడు రోజు శానిటేషన్ ద్వారా మనం చేతులు శుభ్రపరచుకోవటం, అలాగే విదేశాల నుంచి ఏదైతే కరోనా కేసులు ఉన్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం దానికి క్వారంటైన్లో ఉంచి బయట వాళ్ళతో కలవకుండా, అలాగే పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళని కూడా తగు జాగ్రత్తగా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే సరిపోతుంది దీంట్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.